రామ్జీ, బొంబాయికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ కూడా సతారాలాగే జాతి మతం చిన్న పెద్ద తేడాలున్నాయని. మంగేష్, ఇప్పుడు కేవలం 3 చోట్ల నుంచే మెడపట్టి బయటికి గెంటేశారు. మాకు ఇవన్నీ అలవాటైపోయాయి మంగేష్. ఒక్కోసారి మాకు పని వెతుక్కోవడానికి వారాలకి వారాలే పడుతుంది తెలుసా. పోనీ ఒకవేళ ఏదన్నా పనే దొరికింది అనుకో, అదే ఆ నరోత్తమ్ జోషి లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి మమ్మల్ని పనిలోంచి తీసేస్తారు. ఏం పర్వాలేదు, ఎవరి పోరాటం దీర్ఘంగా సాగుతుందో వాళ్ళ గెలుపు కూడా అంతే గొప్పగా ఉంటుంది. కానీ ఇలా అయితే ఎలా బతకగలం? ఏదైనా ఆలోచించాల్సి ఉంటుంది. మనం ఏదో ఒకటి చేయాలి. ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. మాకు కూడా ఏదైనా పనివ్వండి, సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇంతకీ మీదే జాతి? చిన్న జాతి అండి. ఇలా రండి. అరే ఇలా రండి. మీ జాతికి తగ్గట్టు నా ఆఫీసులో ఒక పనుంది, కావాలంటే చెయ్యండి, అందుకు డబ్బులు కూడా ఇస్తాను. రామ్జీ, ఈయన దగ్గర మన ఆనంద్ కూడా పనిచేస్తున్నాడు. అయితే ఏంటి? అరే ఏం ఆలోచిస్తున్నారు, పని చేయరా? సేటు గారు, అలాగే పనిచేస్తాం. పదండి, ఏమన్నా మేము చేస్తాం. పద. ఈ లెక్కెందుకు కలవడం లేదు? సేటు గారు వచ్చారంటే లెక్కలు అడుగుతారు. లోపలికి రండి. అక్కడ కొంచెం చెత్త ఉంది, దాన్ని శుభ్రం చేసి బయట పారేయండి. అలాగే సేటు గారు. అవును, నీ పని ఎక్కడ దాకా వచ్చింది? అవుతుంది సేటు గారు, ఇంకొంచెం సమయం పడుతుంది. ఏంటి కొంచెం సమయం కొంచెం సమయం? అసలు నీకు లెక్కలు వచ్చా లేదా? త్వరగా చెయ్యి. మీరంతా వెళ్ళండి. అలాగే సేటు గారు. అరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు కూడా వెళ్ళు. సేటు గారు, తను మా జాతివాడు కాదు, మీ జాతివాడే. అలాగే తనకు ఈ పనిలో ఎలాంటి అనుభవం లేదు. అందుకే ఈ పని మేమిద్దరమే చేస్తాం. సరే సరే, నువ్వు కొంచెం త్వరగా చెయ్యి. ఆనంద్, ఒక మాట చెప్పనా? రామ్జీకి 3 కొడుకులున్నారు. బాలా, ఆనంద్, ఇంకా భీమ్. 3 వేరువేరుగా ఉంటారు. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది నువ్వు బాలాలాగా మారిపోయావని. బాలాలాగా మాత్రం మారకు, ఆనంద్లాగే ఉండు. మీ నాన్న సత్యానికి తోడుంటాడు, ఆయనకు తోడుగా నిలబడు. భీమ్రావులాగా. ఆనంద్, నువ్వు నా మాటల్ని అపార్థం చేసుకోకు. నేను కేవలం చెప్పాలనుకుంది ఒకటే, రామ్జీని ఇంకా భీమ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. వాళ్ళ జీవితాల్లో ఎన్నో సంఘర్షణలుంటాయి. ఆ సంఘర్షణల్ని పెంచొద్దు, వాళ్ళకి సహాయం చేయి. నేను కూడా ఇక్కడ సంఘర్షణ అనుభవిస్తున్నాను. సేట్ గారు, సేట్ గారు, అది చెత్త శుభ్రం చేయడం అయిపోయింది. సరే ఆనంద్, వీళ్ళిద్దరికీ ఒక్కొక్క అణా ఇవ్వు. ఆగు, పెద్ద జాతి నియమాలు మర్చిపోయావా ఏంటి? చిన్న జాతి వ్యక్తులకు డబ్బులు చేతికివ్వకూడదు, కింద పడేయాలి. మీ అమ్మా నాన్నలు నీకు సంస్కారం నేర్పించలేదా ఏంటి? చిన్న జాతి వాళ్లతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలీదా? వాళ్ళిద్దరికీ ఒక్కొక్క అణ కింద పడేయి, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. సేట్ గారు, మీరు చెప్పింది నిజమే.
ఇతని అమ్మా నాన్నలు ఏమీ నేర్పించలేదనుకుంటా. ఇప్పుడు సేట్గా నేర్పిస్తున్నాను. నేర్చుకోవచ్చు కదా. సేట్ గారు, మా నాన్నగారు నేర్పించారు, ప్రతి ఒక్కరి కష్టాన్ని గౌరవించడం మంచిదని. ఇక కష్టపడిన డబ్బుల్ని పడేయడం ఎందుకు? కింద పెట్టాను, తీసుకుని వెళ్ళిపోతారు. ధన్యవాదాలు సేట్ గారు. ఆనంద్, ఈ రోజు నెలాఖరు కదా. నువ్వు 3-4 రోజులు పనిచేసావు కదా, అందుకు ఎన్ని డబ్బులు వస్తాయో తీసుకో. ఇక రేపటికల్లా ఈ పద్దులన్నీ పూర్తవ్వాలి, సరేనా? భీమరావు, నిజం ఇంకా అబద్ధం మధ్యలో అన్నిటికంటే పెద్ద తేడా ఏంటంటే, నిజం భయపెట్టనిదవుతుంది, భయం లేనిదవుతుంది. ఇక అబద్ధం బోలెడన్ని సందేహాలతో నిండి ఉంటుంది. అబద్ధాల కోరుకి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది, శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. తను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత చేయాలని 1కి 10 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ఇక ఇవన్నీ చేయడం అనేది చాలా కష్టమైన పని అవుతుంది. అయినా కూడా జనాలు ఒక అబద్ధం కోసం ఇవన్నీ ఎలా చేస్తుంటారో ఏమో. నా అభిప్రాయంలో దీనికి ఒకటే లక్ష్యం ఉంటుంది సార్, అత్యాశ. అమ్మా, ఈ నెల 3-4 రోజులు పనిచేశాను కదా, దాని డబ్బులు నాన్న ఎలాగో తీసుకోడు, మీరైనా తీసుకోండి. కానీ ఇవి ఎక్కువ కూడా కాదు. వీటికి ఇంకొన్ని డబ్బులు కలిపి మంజుల గొలుసు విడిపించడానికి ఇంటికి కావలసిన సరుకులు తీసుకొస్తాలే. మీకు నచ్చినట్టు చెయ్యండి. జీజాబాయ్, తన జాతి మార్చుకుని సంపాదించిన డబ్బులతో ఈ ఇంట్లోకి సరుకులు తేవడానికి వీల్లేదు. వాడి డబ్బులు వాడికి తిరిగిచ్చాయి. విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నారు? విషయాన్ని పెద్ద చేయడం లేదు, కేవలం నేను చెప్పాలనుకుని చెప్తున్నాను. బాలా నా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు అప్పుడు నేను ఇలాగే చేశాను. భీమ్ నా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు అప్పుడు కూడా నేను ఇలాగే చేశాను. అలాగే ఈరోజు ఆనంద్ నా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు. ఇప్పుడు కూడా నేను అదే చేస్తున్నాను. అయితే నాన్న, మీరు కూడా నేను చెప్పే మాట వినండి. ఆ సమయంలో బాలా అన్న ఏం చేశాడో, భీమ్ ఏం చేశాడో, ఇప్పుడు నేను కూడా అదే చేస్తాను. మీ సిద్ధాంతాలకున్న స్థానం వేరు, నా ప్రాధాన్యతలకున్న స్థానం వేరు. సిద్ధాంతాలకు మరీ అంతగా అతుక్కొని ఉండడం ఎందుకు? జీవితం అనే దారం చేతిలోంచి జారిపోయేంతగా.
ఆనందన్నయ్య, ఏమైంది మీకు? ఏం లేదు. ఏమైంది? మీరెందుకు ఏడుస్తున్నారు? ఈయన సంపాదించిన డబ్బులు అత్తయ్యకిచ్చాడు, కానీ మామయ్య నిరాకరించాడు ఆ డబ్బులు అక్కర్లేదని. అలా అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా, అందుకే ఏడుస్తున్నారు. భీమ్రావ్, నువ్వైనా మామయ్యకి చెప్పొచ్చు కదా ఆ డబ్బులు తీసుకోమని. నేను నాన్నతో అలాంటివేమీ చెప్పలేను. చూసారా, మీరు మీ ముద్దుల తమ్ముడిని చూసారా? మీ గారాల తమ్ముడు కూడా మీ పక్కన నిలబడలేదు. మామయ్యతో ఏమీ చెప్పలేనంటే దాని అర్థం ఏంటి? ఇదే కదా, తను కూడా మామయ్యనే సమర్థిస్తున్నాడు. మీరు ఏ డబ్బు సంపాదించి తీసుకొచ్చారో అది తప్పని, అనైతిక. లక్ష్మి, నా కోసం భోజనం తీసుకురా. ఎవరికి ఏదో ఉప్పు అనిపిస్తే అదే చేసుకొని నేను కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను. అక్క, మీరేం చేస్తున్నారో ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా నాకు మాత్రం అర్థమవుతోంది. మీరు అన్నదమ్ములిద్దరి మధ్య దూరాలు పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా చేస్తే మీకేం ఒరుగుతుంది? ఏం ఒరుగుతుందో అది వదిలే. నేనేం చేస్తున్నానో నీకు అర్థమవుతోంది కదా. ఒకవేళ నీకు అర్థమవుతోందంటే నీకు నువ్వే అర్థం చేసుకో, నువ్వేం చేయడం మంచిదో. నేను ఆయనకు భోజనం వడ్డించాలి. సరే, అయితే పిన్ని గారు, నేను స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఇదే చివరిసారిగా చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్పను. కేవలం రేపటి వరకే సమయం ఉంది. డబ్బులు ఏర్పాటయ్యాయంటే సరే, కానీ ఒకవేళ డబ్బులు ఏర్పాటు కాలేదంటే మంజులాని ఇక్కడే శాశ్వతంగా వదిలేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. చూడు బాబు, అసలు మీరేమంటున్నారు? మీరు చూస్తున్నారు కదా, అందరూ ప్రయత్నిస్తున్నారు. ఆ 1-2 రోజులు ఆలస్యం కావచ్చు, కానీ గొలుసు ఖచ్చితంగా విడిపిస్తారు. ఈ విషయం గురించి అందరూ ఇంట్లో ఆందోళన పడుతున్నారు. ఆందోళన? ఎవరు ఆందోళన పడుతున్నారు? నాకెవరైతే అలా కనిపించట్లేదు ఇక్కడ. పిన్ని గారు, ఈ ఇంట్లో ఒక సభ్యుడు లేనిపోని ఆదర్శాల్లో చిక్కుకున్నాడు. ఒక వ్యక్తి డబ్బు సంపాదించడం కోసం ఇంట్లో నుంచి బయటకు బయలుదేరితే ఇక రెండో వ్యక్తి ఆదర్శాలనే తాడు కట్టి తనను వెనక్కి లాగడానికి బయలుదేరతాడు. ఈ ఇంట్లో అంతా ఇదే జరుగుతుంది. ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నారా? అన్నట్టు నేను తాగడం కోసం వెళ్తున్నాను, మీరు వస్తారా? అలాగే నేను కూడా వస్తాను. నాకు కూడా ఈ కుటుంబం నుంచి ప్రశాంతత దొరుకుతుంది. హితేష్, నువ్వెలాగో చెడిపోయావు కదా, ఇక మా ఇంటి అల్లుండెందుకు చెడగొడుతున్నావు? ఇలా చూడు బాబు, ఇలాంటివి చేయడం వల్ల ఎవరికి ప్రశాంతత దొరకలేదు, అలాగే దొరకదు కూడా. మీ ఆరోగ్యమే చెడిపోతుంది. పిన్ని గారు, నాకు నచ్చ చెప్పడం మాపేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పండి, కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం ఉందని. పదండి. ఏదో ఒకటి చేసి రేపటికల్లా ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. లేదంటే నా కళ్ళ ఎదురుగానే ఇంట్లో ఇంకో ఆడపిల్లకి అదే గతి పడుతుంది, నాకు పట్టినట్టుగా. ఇక నేనిది ఎప్పటికీ చూడలేను. ఈ ఆనంద్ ఎక్కడున్నాడు? వెళ్ళి వాడిని భోజనం రమ్మను. అయినా మరీ అంత కోపం ఏంటి? భోజనం కూడా తినకుండా? మామయ్య, ఆయన తినేశాడు. తినేశాడా? ఆనంద్ ఎప్పుడు భోజనం చేశాడు? నేను చూడలేదే. ఆయనకు ఆకలేసింది, ఆయన భోజనం తీసుకురమ్మన్నాడు. అక్కడ రమ కూడా ఉంది, అందరికీ చెప్పు. అవును మామయ్య, ఆనంద్ బావ భోజనం చేసేశారు. మీరందరూ ఇక భోజనం చేయండి. భోంచేయండి నాన్న.
అన్నయ్య, మంజుల గొలుసు కోసం ఏం చెయ్యాలి? రేపటి వరకే సమయం మిగిలింది. ఒకవేళ కొంపదీసి అల్లుడుగారు మంజులాని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాడేమో. అన్నయ్య, నువ్వు భోజనం వదిలేయడం కోసం నేను ఈ విషయం తీయలేదు. విషయం చాలా పెద్దది, అందుకే నేను చెప్తున్నాను. నేను మా సేట్ని అడిగాను డబ్బు అప్పుగా ఇవ్వమని, కానీ ఇవ్వలేదు. బహుశా ఇచ్చినా కూడా నా డబ్బులు ఇక్కడ ఎవరికి అక్కర్లేదు. ఇక నాన్న భీమే ఏదైనా ఆలోచించాలి. చూడు మంజుల, రేపు ఒకవేళ నీ విషయంలో ఏదైనా తలకిందులైనా దానికి బాధ్యులు కేవలం వీళ్ళిద్దరే అవుతారు, నేను కాదు. మరి అయితే భీమ్రావ్ బారిస్టర్ దగ్గర అప్పెందుకు తీసుకోవడం లేదు? ఒకవేళ ఆయన దృష్టిలో ఇతను యోగ్యుడైతే ఆయన అప్పిచ్చేస్తాడు. అక్కడ పనిచేయడం వల్ల భీమ్రావుకు కూడా అభ్యంతరం లేదు, మామయ్య కూడా అభ్యంతరం ఉండదు. ఇక మరి ఇబ్బంది ఏముంది? వాడు తీసుకోడు. ఇక్కడ కూడా తన సిద్ధాంతాలు అడ్డుపడతాయి. ఆ సిద్ధాంతాల వల్లనే నేను జాతి మార్చుకుని పని చేయడం వీళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటిదేం లేదు ఆనందన్నయ్య. రేపు వెళ్ళి బారిస్టర్ సార్ని అప్పుగా డబ్బులు అడుగుతాను. ఇక రేపు నీకు బారిస్టర్ సార్ అప్పివ్వకుండా నిరాకరించేలా నేను చేస్తాను. కనీసం అప్పుడైనా ఇక్కడున్న వాళ్ళందరిలో ఒక్కరి జీవితమైనా నాశనం చేసావన్న మచ్చ నీ మీద పడుతుంది. మంజుల భర్త వెళ్ళిపోవాలి, ఇక మంజుల ఇక్కడే ఉండిపోవాలి. అందరి దృష్టిలో నువ్వు నీ చదువు కోసం నీ అక్క సంసారాన్ని ముక్కలు చేసినందుకు నువ్వు దోషిలా మారాలి, అంతే. లక్ష్మి అక్క ఇప్పుడు చాలా చెడ్డదానిలా మారింది. తను ఒకే ప్రయత్నం చేస్తుంది తెలుసా? ఏదో రకంగా ఆనంద్ బావ ఇంకా మీ మధ్య దూరాలు పెంచాలని చూస్తుంది. లేదు, అదేం లేదు రమా. నేను చెప్తున్నాను కదా, ఇదే నిజం. ఇందాక మీరు ఆనంద్ బావతో మాట్లాడి వెళ్ళారు కదా, అప్పుడు నేను తనతో మాట్లాడాను. తను నాతో చాలా స్పష్టంగా చెప్పేసింది, నువ్వు ఏం చేస్తావో చేసుకో, నేనేం చేయాలో అదే చేస్తాను అంది. చూడు రమా, నాకు అనిపించటం లేదు లక్ష్మీ వదిన నన్ను ఇంకా ఆనందన్నయ్యను విడదీస్తోందని. నిజానికి తనకు ఏ విషయంలో తన క్షేమం కనిపిస్తుందో తను కేవలం అదే చేస్తోంది. ఇక వ్యక్తికి దేంట్లో క్షేమం ఉంటుందో అది వ్యక్తే స్వయంగా నిర్ణయించుకుంటాడు. అది నువ్వో నేనో లేక ఇంకెవరూ నిర్ణయించలేరు. ఏమైంది? ఏదేమైనా దీనివల్ల మీకు ఆనంద్ బావుకున్న బంధం చెడిపోతుంది. దీని గురించి మీరేదైనా ఆలోచించండి. మీ ఇద్దరి మధ్య ఇలా విభేదాలు రావడం నాకు నచ్చట్లేదు. నువ్వేమీ ఆందోళన పడకు, అలాంటిది ఏమీ జరగదు. నువ్వు ఒక విషయాన్ని అర్థం చేసుకో, ఎక్కడైతే బంధాలుంటాయో అక్కడ ఇలాంటి స్వార్థపు ఆటలు సాగుతూనే ఉంటాయి. అందుకే ముఖ్యమైనది ఏంటి అంటే ఈ స్వార్థపు ఆటల వల్ల మనం మన మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోకూడదు. కేవలం సత్యం ఇంకా న్యాయ మార్గంలో ముందుకు సాగుతూ ఉండాలి. ఎందుకంటే అందులోనే క్షేమం ఉంది. సరేనా? సరే. నాకెందుకు అర్థం కావటం లేదు, ఇంకెందుకు కలవటం లేదు. నేను రేపటికల్లా ఎలా సరిచేయాలి ఈ పద్దు లెక్కల్ని నాకేం తెలీదు. నాన్న ఉన్నాడే కానీ నాకు ఏమీ చెప్పడు. ఎందుకు చెప్పడు?
ఎందుకు చెప్పడం నీకు తెలీదా? ఒకసారి వెళ్ళి అడిగి చూడండి. ఆ తర్వాత ఏమవుతుంది? ఆయన నా మాట వినడు. ఆయన కేవలం ఉపన్యాసం ఇస్తాడంతే. ఇక నువ్వు వెళ్ళి ఆయన పక్షాన్ని నిలబడతావు, అంతేగా? అలాంటిదేం లేదు ఆనందన్నయ్య. చూడండి, ఏది తప్పో అది తప్పే. అలాగే మీరు ఎందులో ఒప్పైతే అది నేను అందరి ముందు మీరే ఒప్పని చెప్పగలను. ఒకసారి వెళ్ళి అడిగితే ఏం పోతుంది? అవును, మీరు వెళ్ళండి.